ఒక దేశం గురించి మాట్లాడాలనుకుంటే ఫస్ట్ దాని యొక్క హిస్టరీ తెలుసుకోవాలి. అలాగే ఒక రాజు గురించి మాట్లాడాలనుకుంటే వాడి యొక్క సైన్యాధ్యక్షుడి గురించి తెలుసుకోవాలి. అలాగే కింగ్ కోహ్లీ గురించి మాట్లాడాలంటే వాడి స్టాట్స్ ముందు తెలుసుకుని మాట్లాడాలి. ఇష్టానుసారం విరాట్ కోహ్లీని థర్డ్ డక్ లోడ్ అని, సిడ్నీలో ఉంటాడో ఉండడో చెప్పలేమని, రిటైర్మెంట్ అని ఇష్టానుసారం ట్రోల్ చేశారు. ఆయన సిడ్నీలో ట్రాక్ రికార్డ్ లేదని ట్రోల్ చేశారు కదా. కానీ ఎలా అయినా ఆయన ఈ రోజు ఆడతాడని ఆయన వెనకమాల కొన్ని కోట్ల హృదయాలు నమ్మకంతో నిలబడ్డాయి. ఈ రోజు ఆయన ఫస్ట్ రన్ కొట్టగానే ఒక సెంచరీకి వచ్చినంత అప్లాజ్ వచ్చింది క్రౌడ్ నుండి. ఆడుతున్న ప్రతి మ్యాచ్ కి ఏదో ఒక ట్రాక్ రికార్డ్ సెట్ చేస్తున్న విరాట్ కోహ్లీ గురించి మీరు మాట్లాడుతున్నారు. శ్రీలంక లెజెండ్ క్రికెటర్ కుమార సంగకర 405 మ్యాచెస్ లో కొట్టిన రన్స్ ని విరాట్ కోహ్లీ 305 మ్యాచ్ లో కొట్టాడు. ఇందుకు కాదా ఆయన్ని గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనేది? ఈ రోజు ఆయన కొట్టిన ప్రతి రన్ ఒక స్టేట్మెంట్. ఈ రోజు ఆయన ఆడిన ప్రతి షాట్ ఒక సిగ్నేచర్. వచ్చిరాగానే మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో స్ట్రైట్ డ్రైవ్ అద్భుతంగా ఆడడం గానీ, ఆదన్ ఎల్లిస్ బౌలింగ్ లో షార్ట్ లెగ్, డీప్ స్క్వేర్ లెగ్, ఫైన్ లెగ్ ఉన్నా గానీ వీళ్ళ మధ్యలో నుండి ఒక పుల్ షాట్ ని గైడ్ చేస్తూ బౌండరీ కొట్టాడు చూడండి. అది కదా విరాట్ కోహ్లీ స్ట్రోక్, అది కదా విరాట్ కోహ్లీ టెక్నిక్. ఎవరైనా గానీ వెంటనే 2 డక్స్ అవ్వగానే వస్తున్న ట్రోల్స్ కి ఒక్కసారిగా ప్లేయర్ ఒక మోరల్ పోద్ది. కానీ విరాట్ కోహ్లీ దాని నుండి బౌన్స్ బ్యాక్ అయ్యి 74 రన్స్ కొట్టాడు చూడండి. ఇది ఒక గొప్ప ప్లేయర్ కి నార్మల్ ప్లేయర్ కి ఉన్న తేడా. ఇంటర్నేషనల్ క్రికెట్ లో దాదాపు 27,000 రన్స్, 83 సెంచరీలు. ఇలాంటి రికార్డు ఈ జనరేషన్ లో ఏ ప్లేయర్ కు ఉంది? ఇలాంటి ప్లేయర్ మళ్ళీ భవిష్యత్తులో ఎన్నాళ్ళకి ఇండియన్ క్రికెట్ టీంకి వస్తారో తెలియదు. ఈయనున్నప్పుడే గౌరవించండి, ఆయన ఆటను ఆస్వాదించండి, ఆనందించండి. అలాగే ఈ రోజు ఆయన ఆడుతున్నప్పుడు మీరు ఎంతలా ఎంజాయ్ చేశారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి.